Hi, hello students. TTWR COE set on 18th February 2024. సో ఇదైతే ఎగ్జామినేషన్ జరిగింది. సో దానిలో భాగంగా ఫిజిక్స్ పేపర్. సో ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఓవరాల్గా మనకి క్వశ్చన్ పేపర్ 160 క్వశ్చన్స్ ఫర్ 160 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందన్నమాట. సో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు అంటే 1/4 ఆఫ్ ది మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి 4 తప్పులకి 1 మార్క్ అయితే కట్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఫిజిక్స్ పేపర్ ఎలా వచ్చింది, దానిలో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటనేది అయితే ఈ వీడియోకి తెలియజేస్తాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ ఎంచుకోండి. అండ్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ అయిన తర్వాత మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, సో COEs ఎలా ఉంటాయి, అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టయితే చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోకి అయితే ట్రై చేయండి. మీరు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్లోకి వెళ్ళేటప్పుడు చాలా అయితే డౌట్స్ వస్తాయి. అండ్ ఇవన్నీ కూడా నేను మా ఛానల్లో మీకు డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట. సో ముందుగా మనం పేపర్ అనాలిసిస్లోకి వెళ్దాము. సో ఇది ఫిజిక్స్ పేపర్ మనకి 41 క్వశ్చన్ నుంచి క్వశ్చన్ నెంబర్ 80 వరకు అయితే ఉంటాయి అనమాట. సో ఒకసారి ఎనాలిసిస్ చూపించడం ట్రై చేస్తాను. సో చూద్దాం. సో క్వశ్చన్ చూసినట్టయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాంటాక్ట్ ఫోర్స్. సో కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కాంటాక్ట్ ఫోర్స్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. గురుత్వ బలం. సో గురుత్వ బలం అనేది కాంటాక్ట్ ఫోర్స్ కాదు. గురుత్వ బలం ఎక్కడ ఉంటుంది మనకి? సో ఇఫ్ 2 బాడీస్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఎనీవేర్, సో ఎక్కడున్నా సరే గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తూనే ఉంటుంది, మనకు తెలిసిన విషయం. సో కాబట్టి ఇది కాదు. అండ్ అలాగే అయస్కాంత బలం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కూడా కాంటాక్ట్ ఫోర్స్ కాదు. కండర బలం. సో ఇది కూడా కాదు. మిగిలింది ఏంటంటే స్థావర విద్యుత్ బలం. సో ఇట్ ఈస్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈస్ ద ఏమది ఫాలోయింగ్ ఫోర్స్ కాంటాక్ట్ ఫోర్స్ అనమాట. ఓకేనా? ద ఫోర్స్ అపోజ్ ద రిలేటివ్ మోషన్ బిట్వీన్ 2 ఆబ్జెక్ట్స్ ఇన్ కాంటాక్ట్. ఏ బలము 2 వస్తువుల మధ్య చలనాన్ని వ్యతిరేకించును. ఇది అందరికీ తెలుసు, ఫ్రిక్షన్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మనకి ఇది మోషన్లో ఉన్నటువంటి మెకానిక్స్లో అయితే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటాం. అదే ఫ్లూయిడ్స్లో అయితేనేమో ఏమంటాం? విస్కసిటీ అంటాం. ఓకేనా? సో అది మోషన్ ఆఫ్ ద బాడీని అయితే అపోజ్ చేస్తూ ఉంటుంది. సో తెలుగులో చెప్పాలంటే ఘర్షణ. ఓకేనా? నెక్స్ట్ కింది పటంలో ఫలిత బలం. సో చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకున్నట్లయితే ఈ ఆబ్జెక్ట్ పైన సో ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు నుంచి ఒక ఫోర్స్ అప్లై అవుతుంది. సో 3 ఫోర్సెస్ కూడా, ఇది F1 అనుకుందాం, F2 అనుకుందాం అండ్ F3. 3 ఫోర్సెస్ కూడా ఒకే ఆబ్జెక్ట్ పైన యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే F net ఈజ్ ఈక్వల్ F1 ప్లస్ F2 ప్లస్ F3 అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 12 ప్లస్ 10 22 ప్లస్ 8 30 న్యూటన్స్ అవుతుంది. సో 30 న్యూటన్స్ ఆర్ ద రైట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఫలిత బలం అవుతుంది, అది ఫస్ట్ ఆన్సర్. అండ్ అలాగే ద వేవ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ స్ట్రింజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్. సో తీగ వాయిద్యాల్లో ఏర్పడేటువంటి తరంగాలు, ఏమంటారు అంటే తిర్యక్ తరంగాలు అంటారు. సో ఇట్ ఈస్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అనమాట. సో ట్రాన్స్వర్స్ వేవ్స్ అనేవి తిర్యక్ తరంగాలు. ఎక్కడ? తీగను మీటినప్పుడు, ఫ్లకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అవి తిర్యక్ తరంగాలుగా ఉంటాయి అనమాట. క్రెస్ట్ ట్రఫ్లు అనేది ఫార్మేట్ అవుతాయి అనమాట. అదే లాంగిట్యూడల్ వేవ్స్ అనేదేమో మీకు కంప్రెషన్ రేరిఫాక్షన్స్ అయితే ఫేమ్ అవుతాయి, అది సౌండ్ వేవ్స్లో వస్తాయి. తిర్యక్ తరంగాలు అనేవి లైట్ వేవ్స్లో వస్తాయి అనమాట. సో ఇది దానికి సంబంధించింది. అండ్ అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 5th క్వశ్చన్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద ఇమేజ్ ఇన్ ఏ ప్లేన్. సో ప్లేన్ మిర్రర్కి సంబంధించి ఏది మనకి కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఇన్కరెక్ట్ అంటున్నాడు. ఇన్కరెక్ట్ ఏంటో చెప్పండి అంటున్నాడు. సో ఇన్కరెక్ట్ అంటే ఏంటో చూద్దాం ఇక్కడ. సో దీని ఆప్షన్స్ చూసినట్లయితే ఏమది? ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అంటున్నాడు. అంటే ప్రతిబింబం నిటారుగా ఉంటుందంటే ఇమేజ్ సైజ్ ఈజ్ సేమ్ యాజ్ ద సైజ్ ఆఫ్ ఆబ్జెక్ట్. ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానంగా ఉంటాయి అంటున్నాడు. అండ్ అలాగే లేటరల్లీ ఇన్వర్టెడ్ అంటున్నాడు. సో ప్రతిబింబం పార్శ్వంగా విలోమంగా ఉంటుంది, అంటే విలోమం పొందుతుంది, రివర్స్లో అనమాట ఇన్వర్ట్ అంటే. ఇమేజ్ ఈజ్ రియల్. సో ఇమేజ్ ఈజ్ రియల్. సో రియల్ ఇమేజ్ అనేది సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ కాదు. సో కాబట్టి నిజ ప్రతిబింబం కాదు, అది మిథ్యా ప్రతిబింబం, వర్చువల్ ఇమేజ్ కాబట్టి సో ఇదైతే ఇన్కరెక్ట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడికి 45 క్వశ్చన్స్ అయిపోయింది, క్వశ్చన్ నెంబర్ 45 వరకు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సో మీకు ఇక్కడ క్లియర్గా విజన్ అయితే నో ప్రాబ్లం, లేదంటే నేను కొంచెం జూమ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 46 క్వశ్చన్ అయితే ఇక్కడ చూడండి, కాపర్ జింక్ రాడ్స్ ఇన్ ఏ సెల్ ఆర్ కాల్డ్. సో ఏదైనా
సెల్లో ఉన్నటువంటి మనకి విద్యుత్ ఘటం, సెల్ అంటే ఎలక్ట్రిక్ సెల్ అనమాట. సో అందులో ఉన్నటువంటి కాపర్ జింక్ రాడ్స్ ఏమని పిలుస్తారు అంటున్నాడు. సో ఎలక్ట్రోలైట్సా? నో, ఎలక్ట్రోలైట్స్ కాదు. అండ్ ఎలక్ట్రోడ్స్, ఎస్ ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాము. సో ఈ రెండు కూడా కావన్నమాట. ఓకేనా? సో ఎలక్ట్రోడ్స్ అని పిలుస్తాం. ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి? ఇక్కడ విద్యుత్ ధ్రువాలు, జింక్ మరియు కాపర్ అనేవి విద్యుత్ ధ్రువాలుగా పనిచేస్తాయి. అండ్ అలాగే భూకంప తీవ్రత స్కేల్ పై కొలత కింది వాళ్ళు ఏ విలువ కన్నా ఎక్కువ నమోదైనప్పుడు తీవ్రమైన విధ్వంసం జరుగుతుంది. సో ఎర్త్ క్వేక్స్ అనేవి మనకి గ్రేటర్ దాన్ ఏంటది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది డిస్ట్రక్టివ్ ఎర్త్ కేక్స్ అంటాం. డిస్ట్రక్టివ్ ఎర్త్ కేక్స్ అనేవి ఎక్కడంటే 7, ఆ స్కేల్ పైన 7 కంటే దాటింది అనుకోండి, అవి డిస్ట్రక్టివ్ ఎర్త్ క్వేక్ అని పిలుస్తారు. ద ఫస్ట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఈజ్, సో ఇది మేము చెప్పక్కర్లేదు, ఇన్సాట్ కాదు, అండ్ కల్పన 1 కాదు, అండ్ ఎడ్యుసాట్ కాదు, ఆర్యభట్ట ఒకటే అనమాట. ఇది ఫస్ట్ ఇండియన్ ఆర్టిఫిషియల్ శాటిలైట్ ఆర్యభట్ట అనేది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింది వానిలో సమచలనాన్ని సూచించే గ్రాఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, మనకి ఇదేమో పొజిషన్ అంటే డిస్ప్లేస్మెంట్, ఇదేమో డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 సెకండ్ అనుకుందాం, ఇది 2 సెకండ్ అనుకుందాం, 3 సెకండ్ అనుకుందాం. ఇది 1 మీటరు, 2 మీటరు, 3 మీటరు, 4 మీటరు. ఓకే, 1 సెకండ్లో ఇక్కడ ఉంది 1 మీటర్ దగ్గర ఉంది, 2 సెకండ్లో 2 మీటర్ దగ్గర ఉంది, 3 సెకండ్లో 3 మీటర్ దగ్గర ఉంది, 4 సెకండ్లో 4 మీటర్ దగ్గర ఉంది. సో దిస్ ఈస్ ద ఏమని మనకి సమచలనాన్ని సూచించేటువంటి లైన్ అవుతుంది. సో ఇదైతే కాదు. ఇది ఎందుకు కాదని చెప్తున్నాను అంటే, సో చూడండి, ఎప్పుడు చూసినా ఆబ్జెక్ట్ ఇక్కడే ఉంటుంది. సో వై యాక్సిస్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, ఈ డిస్ప్లేస్మెంట్ ఇదే పొజిషన్ దగ్గర ఉంటుంది. అంటే ఏంటి? ఇక్కడ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద పొజిషన్. సో దీన్ని మనం ఏమంటాం అంటే రెస్ట్ అంటాం. సో స్టేషనరీ బాడీ అంటాం దీన్ని, స్టేషనరీ బాడీ లేదా రెస్ట్ అంటాం. రెస్ట్ లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ అనేది మనకు ఆ విధంగా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇక్కడ సి కర్వ్స్ అనేవి ఇవి కావు, ఇవి రెండు కూడా కాదనమాట. సో ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, ఎస్టీ గ్రాఫ్ ఆబ్జెక్ట్ ఎస్, ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ ఆబ్జెక్ట్. సో ఇక్కడే చూపించాం ప్యారలల్ టు ద టైమ్ యాక్సిస్ గ్రాఫ్ ఆబ్జెక్ట్ అంటే సెకండ్ ది మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు అనమాట. దీన్ని ఏమంటాం? స్టేషనరీ. ఎక్కడ ఉందంట స్టేషనరీ అంటే ఏంటి? విరామంలో ఉందని చెప్పాను కదా. విరామం అంటే ఏంటి? రెస్ట్. స్టేషనరీ అన్నా ఓకే, ఎస్ ఇక్కడ చూడండి, ఎట్ రెస్ట్, విరామంలో ఉంది. ఎప్పుడు? ప్యారలల్ టు ద, ఇదేంటి? ప్యారలల్ టు ద ఎక్స్ యాక్సిసే కదా, ప్యారలల్ టు ది టైమ్ గ్రాఫ్ కి ప్యారలల్ గా ఉంది కాబట్టి దాన్ని ఏమంటాం? విరామంలో ఉంది అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 51 క్వశ్చన్. సో 51 క్వశ్చన్కి వస్తే, ఒక వస్తువు విరామం నుండి బయలుదేరింది. సో ఎక్కడి నుంచి బయలుదేరిందంట? విరామం అంటే ఏంటి? రెస్ట్ నుండి బయలుదేరింది. సో రెస్ట్ నుంచి బయలుదేరడం అంటే ఏంటి? దాని ఇనిషియల్ వెలాసిటీ ఎంత? రెస్ట్ నుండి బయలుదేరితే దాని ఇనిషియల్ వెలాసిటీ u = 0 అని అర్థం. అండ్ అలాగే అది 4 సెకండ్లు 25 మీటర్/s త్వరణాన్ని పొందింది. సో టైం ఎంత అంటే 4 సెకండ్స్. అండ్ దాని యాక్సలరేషన్ ఎంత అంటే a = 25 మీటర్/s². ఓకేనా? సో దాని తుది వేగం ఎంత అంటే ఫైనల్ వెలాసిటీ ఎంత అంటున్నాడు. సో v = మనకి లాస్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ సంబంధించి v = u + at. సో v = u అంటే ఎంత? 0, a అంటే ఎంత? 4 సెకండ్స్, అండ్ సరే a అంటే ఎంత? 25, అండ్ టైం ఎంత? 4 సెకండ్స్. 25 × 4 ఎంత? 100. సో 100 మీటర్/సెకండ్. సో 100 మీటర్/సెకండ్ ఎక్కడ ఉందో చూడండి. సో 100 మీటర్/సెకండ్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఈ విధంగా అనమాట. నెక్స్ట్, వస్తువు యొక్క జడత్వం దీనిపై ఆధారపడుతుంది. జడత్వం అంటే ఏంటి? ఇనర్షియా. సో మీకు ఇనర్షియా అంటే ఏంటి? ఫస్ట్ లా ఆఫ్ న్యూటన్ ఫస్ట్ లా ఏదైతే చెప్తుందో దట్ ఈస్ ద ఇనర్షియా. Until we cannot applying an external force on a body, it cannot changes its state or position. ఓకేనా? సో దానిపైన బాహ్య బలం ప్రయోగించినంత వరకు అది ఎలా ఉన్న వస్తువు అలానే ఉంటుంది అనమాట. దాని స్థితిని స్థానాన్ని మార్చుకోవడానికి ఇష్టపడదు. ఓకేనా? దట్ ఈస్ ద ఇనర్షియా అని కూడా పిలుస్తాం అనమాట. మనకి ఇనర్షియా అనేది ద్రవ్యరాశి మెజర్మెంట్ చేస్తారు అనమాట. సో ఇక్కడ మాస్. సో మాస్ అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ సి. అండ్ ఫోర్స్ 14 న్యూటన్ యాక్ట్స్ ఆన్ 2 సెకండ్స్. వాట్ ఈస్ ద ఇంపల్స్? సో ఇంపల్స్ ఫార్ములా తెలిస్తే, సో ఇంపల్స్ అంటే ఏంటి? ఇంపల్స్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ద లార్జెస్ట్ ఫోర్స్ యాక్ట్స్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం.
లార్జెస్ట్ ఫోర్స్ యాక్ట్స్ విత్ ఇన్ ఏ షార్టెస్ట్ టైం దట్ షుడ్ బి మేకింగ్ అన్ ఇంపల్స్ ఆన్ ఏ బాడీ. సో అంటే బలం, ఎక్కువ బలము, చాలా ఎక్కువ బలము అతి స్వల్ప కాలంలో వస్తువు పైన ప్రయోగించబడుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం ఇంపల్స్ ఎలా రాసుకోవచ్చు అంటే, ఇంపల్స్ అనేది ఐ అనుకున్నట్లయితే ఇట్ ఈస్ ఫోర్స్ ఇంటూ టైం అని రాసుకోవచ్చు, డెల్టా టీ అని రాసుకోవచ్చు. సో ఫోర్స్ అంటే ఎంత, ఇక్కడ 14 న్యూటన్స్ అంట, అండ్ అలాగే టైం అంటే ఎంత, 2 సెకండ్స్ అంట. సో 14 into 2 ఎంత, 14 into 2 28 న్యూటన్ సెకండ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్, 14 2s are 28 అండ్ ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ 55 క్వశ్చన్ చూస్తున్నట్లయితే ఏ కామ బి రెండు యానకాలు ఏబిఆర్ టూ మీడియా ఈ ఫ్లైట్ రే పాసెస్ త్రూ షోన్ ఇన్ ద డయాగ్రామ్. సో ఈ విధంగా లైట్ రే అనేది మూవ్ అవుతున్నట్లయితే సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు అనమాట. సో కింద ఆప్షన్ చూడండి ఒకసారి. సో మనకు తెలుసు, సో ఇది మనకి ఇమాజినరీ లైన్ అనమాట. సో ఇలా ఇమాజినరీ లైన్ రాసుకుంటే సో ఇది మనకి నార్మల్ లైన్, ఇక్కడ నుంచి లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్తాం. ఓకే, ఇది ఒక మీడియం. నెక్స్ట్ ఇక్కడికి రావాలి కదా. సో ఇదేంటి, నార్మల్ లైన్. సో కిందకి గీసింది నార్మల్ ఎన్. ఈ నార్మల్ లైన్ నుంచి దూరంగా వెళ్ళింది అనుకోండి, రిఫ్రాక్టెడ్ రే అనేది దూరంగా వెళ్తే ఏమవుతుంది, ఇది రేరర్ అవుతుంది, రేరర్. ఇది డెన్సర్ అవుతుంది. బట్ రివర్స్లో ఇక్కడ రేరర్ నుంచి డెన్సర్లోకి వచ్చింది అనుకోండి, ఇది డెన్సర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్త నార్మల్ లైన్కి దగ్గరగా వస్తుంది, అనమాట. ఇది రిఫ్రాక్టెడ్ యాంగిల్. సో కాబట్టి ఇక్కడ చూడండి, డయాగ్రామ్లో చూపించినట్టు ఇదే కదా, ఇలా ఉంది, ఇక్కడ నేను డ్రా చేసినట్లు. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తామంటే మనం ఈ డయాగ్రామ్ ఇలా లైట్ రే వచ్చేసి ఈ విధంగా రిఫ్రాక్ట్ అయితే, సో దీన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ఇది డెన్సర్ మీడియం అనేది నార్మల్ లైన్కి దగ్గరగా ఉంటుంది, దూరంగా ఉంటే రేరర్ మీడియం అయిపోతుంది. సో ఇప్పుడు ఇది రేరర్ అయిపోయింది, ఇక్కడ మాత్రం డెన్సర్ అయిపోయింది అనమాట. సో మనం చూడండి ఒకసారి, ఇక్కడ రేరర్ అంటే ఏంటి, సరళ. ఇక్కడ చూడండి ఆప్షన్ బి ఉందా, సరళ యానకం నుంచి సాంద్రత యానకంలోకి వచ్చింది అనమాట. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది అనమాట. చిన్న లాజిక్ మీరు చూసుకుంటే, క్లాస్ వినుంటే మీకు అర్థమయ్యేది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అయిపోయింది ఇక్కడ. సో 55 క్వశ్చన్ కూడా ఉంది, ఇక్కడ చూద్దాం. స్వేచ్ఛగా కింది పడుతున్న వస్తువు యొక్క స్థితి. సో స్వేచ్ఛగా కింది పడేటువంటి వస్తువు ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటాం. సో ఇక్కడ చూడండి, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఏంటి, ఏమవుతుంది, వెయిట్లెస్నెస్ ఉంటుంది. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వెయిట్లెస్నెస్ ఉంటుంది, అంటే ఇట్ మీన్స్ భారరహిత, బరువు ఉన్నట్టు ఉండదు. సో భారరహిత అనమాట. ఈ భారరహిత స్థితి, సో మీరు గ్రావిటేషన్ చాప్టర్లో చదువుతారు, భారరహిత స్థితి. వర్క్ ఎనర్జీలో కూడా చదువుతారు అనమాట. సో వెయిట్లెస్నెస్ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఒకసారి, ఎస్, ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. సో స్మాల్ జీకి క్యాపిటల్ జీకి రిలేషన్ ఏంటి, స్మాల్ జీ ఈజ్ ఈక్వల్ క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం బై ఆర్ స్క్వేర్. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్మాల్ జీ అండ్ క్యాపిటల్ జీ. ఇది ఎక్కడ ఉందో చూడండి, స్మాల్ జీలో ఉంది కదా, జిఎం బై ఆర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మెకానిక్ షాపులో వాహనాలను బాగు చేసేటప్పుడు వాడే హైడ్రాలిక్ జాకీలు పనిచేసేటువంటి సూత్రం. ఏ సూత్రం పనిచేస్తుంది, హైడ్రాలిక్ జాకీలకి పాస్కల్ సూత్రం పనిచేస్తుంది అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ చూడండి క్వశ్చన్, క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ బై ఏ స్టూడెంట్. వర్క్ డన్ ఫైండ్ చేయాలి, డబ్ల్యూ. లిఫ్టింగ్ 0.5 kg అంటే మాస్ ఇచ్చాడు, బుక్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ కీపింగ్ ఇట్ అండ్ షెల్ఫ్ ఆఫ్ 1.5 మీటర్ హైట్. సో హెచ్ ఇచ్చాడు, స్మాల్ జీ వాల్యూ ఇచ్చాడు. సో వర్క్ డన్ కనుక్కోవాలంట. ఒక విద్యార్థి 0.5 కిలోగ్రాముల బరువు ఉన్న పుస్తకాన్ని 1.5 మీటర్ల ఎత్తుగల అల్మరా పైకి చేర్చితే జరిగిన పని ఎంత అంటాడు. సో జరిగిన పనికి సంబంధించి మనం ఇక్కడ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ రాద్దాం. సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ రాస్తే చూడండి, therefore వర్క్ డన్ ఈజ్ ఈక్వల్, యూ కెన్ రైట్ హియర్ W ఇట్ ఈజ్ ఈక్వల్ mgh. W ఈజ్ ఈక్వల్ mgh. యాక్చువల్గా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ F ఇంటూ S రాస్తాము. F అంటే ఇక్కడ ఏంటి, యాక్సిలరేషన్ టు గ్రావిటీ. ఏం చేశారంటే 0.5 kg ఉన్నటువంటి ఒక బుక్ని తీసుకొని హెచ్ హైట్కి ఎత్తాడు. ఎంత హైట్కి ఎత్తాడు, 1.5 మీటర్ హైట్కి ఎత్తి ఇక్కడ అల్మరాలు పెట్టాడు అనమాట. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని కింద నుంచి పైకి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి పొటెన్షియల్ ఎనర్జీ రూపంలో వర్క్ డన్ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద F అంటే mg రాస్తాము, S అంటే హెచ్ హైట్ రాస్తాము, mgh. సో మనకి మాస్ ఇచ్చాడు, మాస్ ఎంత ఇచ్చాడు, 0.5 kg ఇచ్చాడు. అండ్ అలాగే G ఇచ్చాడు 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అండ్ అలాగే హెచ్ ఇచ్చాడు 1.5 ఇచ్చాడు.
సో చూడండి ఒకసారి 15 75 7.5 ఇంటూ 1.5 ఇంటూ 0.75 ఇంటూ 9.8. సో మీరు చేస్తే ఇక్కడ మీకు ఆన్సర్ వచ్చేసి 7.35 జౌల్ వస్తుంది. 0.5 ఇంటూ 1.5 ఇంటూ 9.8, 7.35 joule. So this is the 7.35 joule is the right answer. Option C right answer. The formula in the W is equal mgh. Next, unit of power is. So power units ఏంటి? Power అంటే మీకు తెలియాలి కదా. సో పవర్ యూనిట్స్ ఎలా రాస్తారు? సో ఏదైనా సరే ఫిజికల్ కాంపోనెంట్ యూనిట్స్ రాయాలంటే దాని ఫార్ములా తెలియాలి. వర్క్ డన్ అపాన్ టైం. పవర్ ఈజ్ ఈక్వల్ వర్క్ డన్ అపాన్ టైం అనమాట. సో వర్క్ డన్కి ఏంటి మనకి జౌల్ అవుతుంది, టైంకి ఏంటి సెకండ్ అవుతుంది. జౌల్ పర్ సెకండ్ అనేది కూడా పవర్ యూనిట్ అవుతుంది, లేదా రెగ్యులర్ యూనిట్స్కి వచ్చేస్తే వాట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ది పవర్, WATT. వాట్ అనేది ఉందా? సో ఇదన్నమాట. సో హార్స్ పవర్ అని ఉంటుంది. హార్స్ పవర్ 1 హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ 746 వాట్ అని ఉంటుంది. అది కూడా ఒక బిట్ ఇంపార్టెంట్ బిట్ అనమాట, మీకు అడిగడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే క్వశ్చన్ నెంబర్ 60 చూస్తే నీటి బాష్పీభవన గుప్తోష్ణం విలువ క్యాలరీగ్రామ్. సో కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీకు 540 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు చూస్తే 540 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 273 అనేదేమో అబ్సల్యూట్ టెంపరేచర్కి కెల్విన్లో ఉంటుంది. 80 అనేదేమో ఇది వాటర్కి అనమాట, ఇది వాటర్కి సంబంధించింది. అండ్ అలాగే 4.186 అనేది ఏంటి, 1 క్యాలరీ వాల్యూ అనమాట. సో అన్ని దానికి ఉన్నటువంటి ఏదో క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్లే అక్కడ. బట్ ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే 540 అనేది 540 క్యాలరీ పర్ గ్రామ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. అది గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అయ్యి చాలా మంది మిస్టేక్ ఆన్సర్ పెట్టేదానికి సౌండ్ ఉంటుంది. అలాగే 20 హెర్ట్జ్ కంటే తక్కువ పౌనుకొని ఉన్నారు. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉంటే అవి మనం వినలేము అనమాట. యాక్చువల్గా ఆ సౌండ్ని బిలో 20 హెర్ట్జ్ ఉన్నటువంటి సౌండ్ని మన చెవులు వినలేము అనమాట. అవి గబ్బిలాలు కానీ, పాములు కానీ, కుక్కలు కానీ ఇలాంటివి వింటాయి అనమాట. సో అవి వాటిని ఏమంటారంటే పరస్రావ్య ధ్వనులు అంటాము, ఇన్ఫ్రాసోనిక్ అంటాం అనమాట. ఓకేనా? సో ఇది నెక్స్ట్ చూడండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక తల దర్పణం యొక్క నాభ్యంతరం 20 సెంటీమీటర్ అంటే ఫోకల్ లెంత్ ఇచ్చాడు. సో ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది కర్వ్డ్. సో ఫోకల్ లెంత్ ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ ఫిజికల్ ఎంత 20 సెంటీమీటర్ అంత. అండ్ అలాగే దాని వక్రతా వ్యాసార్థం. సో ఆర్ వాల్యూ ఎంత? సో ఆర్కి వక్రతా వ్యాసార్థము అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్కి అండ్ ఫోకల్ లెంత్కి ఉన్నటువంటి రిలేషన్ చూద్దాం మనం. సో ఆర్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ ది ఫోకల్ లెంత్. ఆర్ ఈజ్ ఈక్వల్ 2 times ఆఫ్ ది ఫోకల్ లెంత్. సో దేర్ ఫోర్ ఆర్ వాల్యూ ఎలా రాయొచ్చు? 2 ఇంటూ ఫోకల్ లెంత్ ఎంత 20 కదా, 220 సార్ ఎంత 40. సో 40 సెంటీమీటర్ అనేది మనకి ఆర్ వాల్యూ అవుతుంది. సో దిస్ ఈస్ ద 40 సెంటీమీటర్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో 40 ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. అండ్ అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్ కనుక్కోవడానికి V/U ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ బై, సో డిస్టెన్స్ ఆఫ్ ది ఇమేజ్ డిస్టెన్స్ బై ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనమాట. సో దిస్ ఇస్ ద V/U. అండ్ అలాగే లెన్స్ మేకర్ ఫార్ములా. సో కింద వన్లో కటక తయారీదారిని ఫార్ములా. సో 1/Fతో స్టార్ట్ అవుతుంది మనకి, గుర్తుపెట్టుకోండి 1/F. సో 1/F ఈజ్ ఈక్వల్ n-1 ఇంటూ n-1. సో ఇది 1/F లేదు, n-1 ఉంది కానీ 1/F లేదు. 1/F ఉంది కానీ n+1 ఉంది, ఇది కాదు. F ఇది Fతో స్టార్ట్ అవుతుంది 1/F కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. 1/n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2 లెన్స్ మేకర్ ఫార్ములా. ఇది చాలా మంది బై హార్ట్ చేసే ఉంటారు, డెఫినెట్గా తెలుస్తుంది. అలాగే 50 సెంటీమీటర్ నాభ్యంతరము గల కుంభాకార కటక సామర్థ్యం. కటక సామర్థ్యం అంటే పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో పవర్ ఆఫ్ ఏ లెన్స్ అంటాం. పవర్ ఆఫ్ ఏ లెన్స్ ఈస్ ఈక్వల్ ఏం చేస్తామంటే F/100 అవుతుంది. సో పవర్ ఆఫ్ F/100 డయాప్టర్. సో ఇవి యూనిట్స్ అనమాట. డయాప్టర్ అనేది పవర్కి యూనిట్స్ అనమాట. సో F అంటే ఎంత ఇక్కడ 50 సెంటీమీటర్ అంటున్నాడు, ఇది 100 సెంటీమీటర్. 50/100 అంటే ఎంత? సో ఎంత 1/2 అవుతుంది. సో 1/2 లేదు కదా యాక్చువల్గా. సో ఇది రివర్స్ అనమాట. పవర్ అనేది మనకి 100/F రాసుకుంటాం. F అనేది ఎంత 50 సెంటీమీటర్. 100/50 సెంటీమీటర్ అంటే 2 డయాప్టర్ అవుతుంది. D ఫర్ డయాప్టర్. సో +2 అనమాట. సో ఆన్సర్ అనేది +2. ఎందుకని +2 అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. కాన్వెక్స్ లెన్స్ అంటున్నాడు. కాన్వెక్స్ లెన్స్ అనేది ప్లస్ ఉంటుంది, కాన్కేవ్ అయితేనేమో నెగిటివ్ సైన్ ఉంటుంది. కాన్కేవ్ అయితే -2D, బట్ కాన్వెక్స్ అడిగి కాబట్టి +2D అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి ప్రశ్న. నెక్స్ట్ చూసినట్లయితే
గాలి బుడగ నీటిలో డాష్ కటకం వల్లే పనిచేస్తుంది. సో ఇది కూడా మీరు ఆలోచించి రాయాల్సినటువంటి ప్రశ్న. సో గాలి బుడగ, ద ఎయిర్ బబుల్ ఇన్ వాటర్ బిహేవ్స్ లైక్. సో వాటర్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్ అనేది ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? బైకాన్కేవా అంటే ద్విపుటాకార కాదు, అండ్ అలాగే ద్వికుంభాకార కాదు, కుంభాకార కటకం కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. వెరాస్ పుటాకార కుంభాకార, కాన్కేవో కాన్వెక్స్. సో పుటాకార కనిపిస్తుంది అనమాట, పుటాకార కుంభాకారగా. ఇదైతే రెండు కరెక్ట్ ఆన్సర్ అనమాట. అండ్ అలాగే ఈ కింద వాళ్ళలో ఏ దృష్టి దోషం మందు మనుషులు దూరపు వస్తువులను చూడలేరు కానీ దగ్గర వస్తువులు చూస్తారు. దగ్గర వస్తువులు చూసేది ఏంటి? మయోపియా. సో మయోపియాలో దగ్గర వస్తువులు. సో మీరు ఎలా గుర్తుపెట్టుకో, హైపర్ మెట్రోపియా ఎక్కువ పదం ఉంది కదా, దూరం వాటిని చూస్తారు. మయోపియా తక్కువ పదాలు ఉన్నాయి కదా, తక్కువ లెటర్స్ ఉన్నాయి కాబట్టి తక్కువ దూరంలో ఉన్న వస్తువులు చూస్తారు, అంటే దూరంగా ఉన్నవి చూడలేరు. సో చూడండి ఇక్కడ మయోపియా, దగ్గరగా ఉన్న వస్తువులను చూడగలరు, అలా గుర్తుపెట్టుకోండి. హైపర్ మెట్రోపియా లెటర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, అందులో ఉన్న హైపర్ మెట్రోపియా. సో మయోపియా కంటే ఎక్కువ లెటర్స్ ఉన్నాయి కదా, సో కాబట్టి ఎక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులను చూడగలరు. మయోపియా తక్కువ దూరంలో ఉన్నటువంటి వస్తువులు మాత్రమే చూడగలరు, అంటే దూరంగా ఉన్న వాటిని చూడలేరు. ఇక్కడ మాకు ఏమడిగాడు? రివర్స్గా అడిగాడు. ఏ దృష్టి దోషం ముందు మనుషులు దూరపు వస్తువులు చూడలేరు అంటే ఇందులో మయోపియాలో దగ్గరే చూస్తారు కాబట్టి సో మనం మయోపియాకి సంబంధించి రాయాల్సింది. మయోపియా అంటే ఏంటి? అశ్వదృష్టి అంటాం, అశ్వదృష్టి. ఓకేనా? దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ అలాగే వక్రీభవనం నందు డాష్ మారదు. వక్రీభవనం నందు అంటే డ్యూరింగ్ రిఫ్లెక్షన్ డాష్ విల్ నాట్ చేంజ్. వేవ్ లెంత్ చేంజ్ అవుతుందా? వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఎస్, వేవ్ లెంత్ చేంజ్ అవుతుంది. ఇంకేది? స్పీడ్ ఆఫ్ లైట్. ఎస్, వక్రీభవనం అంటే డెఫినెట్గా అబ్స్టాకిల్ వస్తుంది కాబట్టి చేంజ్ అవుతుంది, ఇది కూడా చేంజ్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుందా? నో, ఫ్రీక్వెన్సీ చేంజ్ కాదు, కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విచ్ ఈజ్ విల్ నాట్ చేంజ్ అంటున్నాడు. మారినటువంటిది ఏంటంటే ఫ్రీక్వెన్సీ అనేది మారదు అనమాట. సేమ్ ఫ్రీక్వెన్సీతో లైట్ వేవ్ రే అయితే మూవ్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లెన్స్ అండ్ ద రెటీనా ఆఫ్ ద ఐ? వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా చాలా మంది మిస్టేక్స్ పెట్టినటువంటి ఈ క్వశ్చన్ అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యి 25 సెంటీమీటర్ పెట్టారు. 25 సెంటీమీటర్ ఇస్ రాంగ్ ఆన్సర్. సో 2.5 సెంటీమీటర్, 2.5 మీటర్, సారీ 2.5 సెంటీమీటర్. 2.5 centimeter is the distance between the lens and the retina. 2.5 centimeter is the correct answer. ఈ 25 సెంటీమీటర్ అనేది ఏంటంటే డిస్టింక్ట్ విజన్ అనమాట. సో డిస్టింక్ట్ విజన్ అంటే మనకి క్లియర్గా ఆబ్జెక్ట్ కనిపించాలంటే ఐకిను అండ్ ఆబ్జెక్ట్ మధ్య ఉండాల్సి ఉంటుంది. 25 సెంటీమీటర్ ఉంటే మనకి డిస్టింక్ట్ విజన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి, డాష్ ఆర్ యూజ్డ్ టు మేక్ డయోడ్స్. డయోడ్స్ తయారు చేయడానికి ఏం వాడతారు? డయోడ్స్ చేయడానికి మెటల్స్ వాడతారా, లేకుంటే డయోడ్లు తయారు లోహాలు వాడతారా, అలోహాలు వాడతారా? ఏది కాదా, అర్ధవాహకాలు వాడతారు. ఎస్, అర్ధవాహకాలు, సెమీ కండక్టర్స్ ఆర్ ద యూజ్డ్ టు డయోడ్స్. సో ఇందులో మనకి డయోడ్లో పిఎన్ జంక్షన్ డయోడ్ ఉంటుంది. సో డయోడ్స్లో పీ టైప్, ఎన్ టైప్ డయోడ్స్ ఉంటాయి. ఇక్కడ మనకి సెమీ కండక్టర్, పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అయితే యూజ్ చేస్తామంటే సెమీ కండక్టర్ ఇస్ ద రైట్ ఆప్షన్. అండ్ అలాగే నెక్స్ట్ 72, 1 వోల్ట్ ఇంటూ 1 కూలుమ్. 1 వోల్ట్ ఇంటూ 2 కూలుమ్. 1 వోల్ట్ ఇంటూ 2 కూలుమ్ అనేది దేనికి కరెక్ట్ ఆన్సర్? 1 వోల్ట్ ఇంటూ 2 కూలుమ్ అంటున్నాడు. సో చూద్దాము. 1 వోల్ట్ 2 కూలుమ్ అంట. V ఇంటూ Q. సో చూద్దాం ఒకసారి. So this is 1 volt. This is 1 volt into 2 coulomb. 2 coulomb. So V into Q. V into Q ante so potential into charge. That is work done. Work done is equal V into Q. So kabatti 2VQ అవుతుంది. 2 ఏమది వోల్ట్ పర్ కూలుంబ్ అవుతుంది. దట్ ఈస్ వోల్ట్ అండ్ కూలుంబ్ అంటే 2 జౌల్స్ అవుతుంది అనమాట. సో జౌల్ ఈస్ ద యూనిట్. సో ఇక్కడ జౌల్ అనేది యూనిట్ అనమాట. ఓకేనా? అర్థమైందా? అండ్ అలాగే ఫైండ్ ద కోషంట్ ఆఫ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో ఫైండ్ ద కోషంట్ ఆఫ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. సో చూడండి, ఎక్స్ వైల మధ్య ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎక్స్ అండ్ వై ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అంటున్నాడు?
ఎక్స్కి వైకి మధ్య, ఎక్స్ నుంచి వైకి రండి, ఎక్స్ నుంచి వైకి వస్తుంటే మనం ఎలా ఉంటుంది, సో మనకి ఆర్డర్ అనేది రెసిస్టెన్స్ అనేది సిరీస్ ఫార్మేషన్లో ఉంది. ఓకేనా, ఒకే వేలు వెళ్తుంది కాబట్టి మొత్తం సిరీస్ కాంబినేషన్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్ అంటే ఏంటి, నెట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఆర్ ఎఫెక్టివ్ ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ R1 ప్లస్ R2 ప్లస్ R3 దట్ ఈస్ 20 ప్లస్ 10 ప్లస్ 30 60 ఓం అవుతుంది. సో దట్ ఈస్ ద 60 ఓం ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే వాహకం యొక్క పొడవు మరియు వ్యాసార్థం సగం చేసిన దాని నిరోధం ఎంత అంటున్నాడు. వాహకం యొక్క పొడవు అంట ఎల్, అండ్ అలాగే వ్యాసార్థం అంటే 6 సగం చేశారంట, లెంత్ సగం చేశారు, వ్యాసార్థం సగం చేశారు, అది దాని నిరోధం ఏమవుతుంది. సో నిరోధం ఆర్ ఇస్ ఈక్వల్, మనకి యాక్చువల్గా స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఫార్ములా రో ఈజ్ ఈక్వల్ ఆర్ఏ బై ఎల్. ఓకేనా, ఆర్ఏ బై ఎల్లో ఎల్ సగం చేశారు అంతే కదా, ఎల్ సగం చేశారు, రెసిస్టెన్స్ కూడా సగం చేశారు. దీని పైకి తీసుకెళ్ళండి, ఈ కింద రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ చేసేస్తే మనకి మిగిలిన మళ్ళీ రో ఈజ్ ఈక్వల్ ఆర్ఏ బై ఎల్ఏ. సో ఏమైనా మారుతుందా, ఏమీ మారదు. సో వ్యాసార్థం సగం చేసిన ఓకే, అండ్ దాని నిరోధం మాత్రం మారదనమాట, సేమ్ అవుతుంది, మారదు. రైట్, ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 75 క్వశ్చన్. 75 క్వశ్చన్లో చూస్తే కిర్చాఫ్ నియమం నుండి ఎక్స్ విలువ కనుక్కొని అన్నాడు. సో ఇక్కడ మనకి ఇది తెలుసు, జంక్షన్ రూల్ అంటాం లేదా లా ఆఫ్ కరెంట్ అని చెప్తాము. కిర్చాఫ్ ఫస్ట్ లా ఉంటుంది కదా, ఈ లా ఆఫ్ కరెంట్ని ఒకసారి మనం చూసినట్లయితే, సో విచ్ ఆర్ ద కరెంట్స్ ఎంటర్డ్ ఇంటూ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద విచ్ ఆర్ ద కరెంట్స్ ఎగ్జిట్ ఫ్రమ్ ద జంక్షన్. ఎంటర్ అయ్యేటువంటి కరెంట్ మొత్తం అనేది ఎగ్జిట్ అయ్యే కరెంట్ మొత్తానికి సమానం. సో ఇందులో ఎక్స్ వాల్యూని మనం సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాం. సో నేను ఏమేమి ఎంటర్ అవుతుందో చూస్తాను. ఎంటర్ అయ్యే కరెంట్స్ ఏంటి, 4 amperes 5 amperes అండ్ అలాగే 2 amperes ఎంటర్ అవుతుంది. 4 + 5 + 2 ఎంటర్ అవుతుంది, అన్నీ కలిపి రాశాను. ఈజ్ ఈక్వల్ బయటకి వెళ్ళే కరెంట్, ఎగ్జిట్ అయ్యే కరెంట్స్ రాస్తుంది. ఎగ్జిట్ అయ్యే కరెంట్ ఎంత, ఎక్స్ ఎగ్జిట్ అవుతుంది ప్లస్ 6 ఎగ్జిట్ అవుతుంది ప్లస్ 3 ఎగ్జిట్ అవుతుంది. సో 4 + 5 9 + 2 ఎంత 11. సో దిస్ ఈస్ ద 11 and it is x plus 9. సో x కావాలి మనకి 11 - 9 అవుతుంది, x is equal ఎంత 2 అవుతుంది అన్నమాట. సో 2 ampere is the correct answer. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ చూద్దాం లాస్ట్, ఇక్కడ 76th క్వశ్చన్ ఉంది. ఇక్కడ 76th క్వశ్చన్కి సంబంధించి ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద 76th క్వశ్చన్. Magnetic flux passing through the unit area taken perpendicular to the field. So magnetic flux passing through the unit area. So ఏదైనా మనం ఒక యూనిట్ ఏరియాని తీసుకున్నట్లయితే ఈ యూనిట్ ఏరియా నుంచి నంబర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ అనమాట ఈ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ది యూనిట్ ఏరియా అని పిలిస్తే దీన్ని ఏమని చెప్తామంటే ఏమంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పాసింగ్ త్రూ ది యూనిట్ ఏరియా. ఎస్, యూనిట్ ఏరియాకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అవుతుంది. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ 77 క్వశ్చన్ చూసినట్లయితే ఈ 77 క్వశ్చన్లో ఒకసారి ఈ న్యూమరికల్ చూడండి. 0.8 t అయస్కాంత అభివాహ సాంద్రత కలిగిన క్షేత్ర దిశకు లంబంగా 10 m/s వేగంతో కదులుతున్న వాహక తీగ చివరల మధ్య 8 వోల్ట్ విద్యుత్ బలం ప్రేరేపింపబడితే ఆ తీగ పొడవు ఎంత అంటున్నాడు. సో విద్యుత్ చాలక బలం ఇచ్చాడు, ఈఎంఎఫ్ వాల్యూ. ఇక్కడ ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, ఈఎంఎఫ్ ఈజ్ ఈక్వల్ బిఎల్వి. ఈఎంఎఫ్ వి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఎల్ ఇంటూ బి. ఎల్ వాల్యూ కనుక్కోవాలి, సో తీగ పొడవు కనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ బై బివి అవుతుంది, ఈ బై బివి. సో మీరు సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఈ వాల్యూ ఎంత, సో ఇక్కడ ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, ఈ వాల్యూ ఎంత అంటే విద్యుత్ చాలక బలం 8 volts అన్నాడు. రైట్, బి వాల్యూ ఎంత 0.8 అంటున్నాడు ఇంటూ వి వాల్యూ ఎంత 10 m/s అంటున్నాడు. ఓకేనా, ఇప్పుడు చూడండి 0.8/10 రాస్తాం, 0.8ని 8/10 రాస్తాం. అప్పుడు 10కి 10 క్యాన్సిల్ అవుతే 8/8. సో 8/8 అంటే మిగిలినది మీకు 1.
సో ఎల్ అంటే ఎంత, ఇక్కడ అన్ని కూడా 1 మీటర్లో ఇచ్చాడా సెంటీమీటర్, అన్ని ఎంకేఎస్. టెస్లా అనేది ఎంకే యూనిట్, మీటర్ పర్ సెకండ్, వోల్ట్ అన్ని ఎంకేఎస్ యూనిట్స్ కాబట్టి 1 మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1 మీటర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, ప్రేరణ విద్యుత్ దిశను డాష్ నియమం తెలుపుతుంది. ప్రేరణ విద్యుత్ దిశను, ప్రేరణ విద్యుత్ కిర్చాఫ్ నియమం తెలుపదు, అలాగే యాంపియర్ లా తెలియదు. ఫారడేస్ లాలో రెండు ఉన్నాయి. ఫారడేస్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది, లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఉంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ గోస్ టు లెంజ్ రూల్స్ని అప్లై చేస్తుంది. లెంజ్ రూల్ అనేది ఏంటి, కరెక్ట్ డైరెక్షన్ అయితే తెలియజేస్తుంది. లెంజ్ లా అంటాం అది ఓకే. ఇండక్షన్ స్టవ్ ఏ నియమంపై ఆధారపడి పనిచేస్తుంది? ఇండక్షన్ స్టవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎస్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయితే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ కాదు, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ కాదు, ఎలక్ట్రిక్ ఇండక్షన్ కాదు, ఎలక్ట్రోమాగ్నెటిక్ విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ ద మెకానికల్ ఎనర్జీ? ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసేది ఎలక్ట్రిక్ మోటార్, నో డౌట్ ఎట్ ఆల్. సో ఎలక్ట్రిక్ మోటార్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ మోటార్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఇది అనమాట టీటీడబ్ల్యూఆర్ సిఓఈ సెట్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి ఒకటే పేపరు, ఒకటే క్వశ్చన్స్ అనమాట. ఫిజిక్స్లో మ్యాథ్స్లో డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళకి బైపీసీ వాళ్ళకి బయాలజీ క్వశ్చన్లు వస్తాయి, ఎంపీసీ వాళ్ళకి మ్యాథ్స్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా. సో కెమిస్ట్రీ కూడా సేమ్ అలాగే, బైపీసీకి ఏదైతే క్వశ్చన్స్ వచ్చాయో ఎంపీసీ కూడా అలానే అనమాట. సో ఇది ఈ వీడియో సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలోయింగ్ అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.